పలక ఫోన్లలో వస్తుంది ఏంటండి, తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు పురుషుడే గాని స్త్రీయే గాని ఒక వయసు వచ్చిన తరువాత ఈ లోకంలో తను పాపిని అని తెలుసుకోవాలి. ఏ ఒక్క నరుడు నీతిమంతుడు కాడండి. ఏదో ఒక తప్పిదం వల్ల కానీ పుట్టుకతోనే పాపం వల్ల కానీ ఏమైపోయాడో పాప మలినం అంటుకుంది. ఆ అంటుకున్నటువంటి ఆ వ్యక్తి కడగబడాలి. చేతికి బురదైతే ఎలా కడుక్కుంటామో, మనము పాపమాలిన్యమైన జీవితము ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? మన పాపములను కడుక్కోవాలి. మన పాపములను కడుక్కోవాలి అంటే ఒక రక్తము కావాలి. ఆ రక్తము పరిశుద్ధమైనది కావాలి. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము ఒక గొర్రెపిల్ల రక్తమై ఉండాలి. ఆ గొర్రెపిల్ల రక్తమైన వారే మనల్ని కాపాడువారు. ఆ రక్తముగా, ఆ గొర్రెపిల్లగా యేసు ప్రభుల వారి ఈ భూమి మీదకి వచ్చి తానే బలి పశువుగా గొర్రెపిల్ల వలె వలకు తేబడి చంపివేయబడి ఆయన రక్తమును మనకిచ్చాడు. ఆ రక్తమును నువ్వు కడగబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో ఎంతటి ఐశ్వర్యవంతుడో కా, ఎంతటి ధనవంతుడవు కా, ఎంతటి సిరి సంపదలో కా పొందుకొనుండు, నువ్వు ఎంతటి పేరు ప్రఖ్యాతులు పొందుకొనుండు, కానీ నీ పాపములకు రక్తము వలన కడగబడకపోతే, నీ పాపములకు ప్రాయశ్చిత్తము లేకపోతే దేవుని రాజ్యములో నువ్వు మరలా జన్మించలేవు. కాబట్టి అక్కడ నువ్వు మరలా జన్మించాలి అంటే తల్లి గర్భంలోంచి వచ్చిన ప్రతి నరుడే కానీ ప్రతి స్త్రీయే కానీ ఒక దినము రోజున యేసుక్రీస్తును తెలుసుకొని ఆయన రక్తములో కడగబడాలి. వారు అంటున్నారయ్యా, మేము మరలా ఎలా వెళ్ళి తల్లి గర్భంలోకి వెళ్ళి మేము మరలా పుట్టగలుగుతాము అంటే అప్పుడు యేసు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యము చేరడు. ఎందుకండి? మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఒక మనిషి యొక్క దోషము కడగబడాలి అంటే ఆనాడు బలులు అర్పించేవాడు. ఆ బలి పద్ధతిని మార్చాడు. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే సున్నతి ద్వారా వారికి ఒక ప్రతిష్ఠ కార్యం ఉంటది. అది యేసు ప్రభుకు జరిగినప్పటికీ యేసు ప్రభు ఏం చేశాడు? మత్తయి సువార్తలో చూసినట్లయితే 4వ అధ్యాయంలో యోర్దాను నది దగ్గరికి వెళ్ళి బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నీవు నాకు బాప్తిజము ఇవ్వు అని అన్నప్పుడు యోహాను గారు ఏమంటున్నారు? అయ్యా, నేను నీకు బాప్తిజం ఇవ్వడం ఏంటి? నేను నీ యొక్క పాదములకున్న చెప్పులకున్న వారునైనా కూడా విప్పుటకు నేను యోగ్యుడను కాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, మారు మనసు నిమిత్తము నేను మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను నీళ్ళలో, కానీ నా వెనక వచ్చిచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజము ఇచ్చును. ఆమేన్. ఈ స్టేట్మెంట్, ఈ వాక్యమును ఉపయోగిస్తూ అనేకులకు సువార్త ప్రకటిస్తున్నటువంటి యోహాను దగ్గరికి ఈ యేసు ప్రభు తనను తాను తగ్గించుకుని వచ్చాడండి. మీరు చెప్పండి, తనను తాను తగ్గించుకున్నవాడు ఎక్కడైనా ఇచ్చించబడతాడని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. రిజల్ట్ త్వరగా రాకపోవచ్చు, నీకు గుర్తింపు త్వరగా రాకపోవచ్చు, నీ తగ్గింపును నీ చేతగాని తనంగా భావించి నిన్ను చులకన చెయ్యొచ్చు. కానీ నీవు తగ్గింపు మనస్సు కలిగి ఉన్నట్లయితే ఒక దినము రోజున ఎక్కడ తిరిగినా అది నీ దగ్గరికి వచ్చి ఆగి నిన్ను హెచ్చించేలా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువులో మనం ఎంతో తగ్గింపుతనం చూస్తున్నామండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనలో ఎంత
ఇంతటి గొప్ప తగ్గింపుదనము మనం కనిపెట్టొచ్చండి. ఆయన అంటున్నాడు, ఆయన చెప్పులు మోయిటకైనా నాకు యోగ్యత లేదండి. అంతటి శక్తిమంతుడు ఆయన. ఏంటండి, అంతటి శక్తిమంతుడా? అమ్మా అక్కడ చెప్పులు కొంచెం ఇక్కడ నేను వేరే వాళ్ళ చెప్పులు ముట్టుకుంటానా? చెప్పులు అనగా దరిద్రం, చెప్పులు పోతే దరిద్రం పోయిందంటారు. ఈ చెప్పులు నేను మోస్తానా అని చెప్పేసి కాళ్ళతో అంటారండి. కానీ ఇవాళ రేపు చెప్పులు మోసే వాళ్ళు ఉన్నారండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన చెప్పులు దొరికితే నేను మోస్తానయ్యా, ఆ మొయ్యడానికి కూడా నాకు యోగ్యత లేదంటున్నాడు. చూడండి, యోహానులో ఇంకెంత తగ్గింపుదనము. దేవుని బిడ్డలైన వారు ఒకరొకరు ఎదురుపడినప్పుడు వారి ఇరువులో తగ్గింపుదనమే కనపడుతుంది. హెచ్చింపుతనం కనపడుతుందంటే వారు సాతాను సంబంధికులే. నీకున్న ఐశ్వర్యమును చూసి, నీకున్న అందమును చూసి, నీకున్న పేరు ప్రఖ్యాతులను చూసి, నీకున్న బంధువులను చూసి, నువ్వు చేసే విందులను, నువ్వు చేసే కార్యక్రమాలను బట్టి నీకొస్తున్న జనము, నీకు జేజేలు పలుకుతున్న జనమును చూసి అతిశయపడ్డావంటే ఒక దినము రోజున అవన్నీ కుప్ప కూల్చబడొచ్చు. కానీ దేవునిలో తగ్గింపుదనము కలిగి లోకములో ఆ తగ్గింపును మాదిరి చేస్తున్నట్లయితే ఒక దినము రోజున దేవుడు నిన్ను ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చెప్పులు ఇప్పడానికైనా నాకు యోగ్యత లేదండి. నేను మీకు నీళ్ళల్లో బాప్తిజం ఇస్తున్నాను. నీట బాప్తిజం అవసరం. ఏదో మీదైతే చిలకరించేసి కడుక్కున్నప్పు అంటారండి. పిల్లలు ఏం చేస్తారంటే దెబ్బ కాళ్ళు కడుక్కుంటారు. కాళ్ళు కడుక్కొని పోయి ఇంట్లో మమ్మీ అన్నం పెట్టంటే మమ్మీ అంటారే ఏందిరా కాళ్ళు ఏం కడుక్కున్నారంటే ఏమైంది మమ్మీ అంటే సగం ముందు దడిచింది సగం వెనక దడలేదు చూడంటావు. పో మళ్ళీ కడుకుంటా ఏం కాదు మమ్మీ అంటే అరే చెయ్యి కడుక్కోపో అంటే నీళ్ళ మంచిగా కడిగేస్తుంది. చెయ్యి మంచిగా కడుక్కో అని చెప్పి మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కడిగిపిస్తుంది. కడగబడినామనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి నిండు కడుగుదల అవసరం. శరీరంలో ఉన్నటువంటి తల నుంచి మొదలుకొని అరికాల వరకు ఉన్నటువంటి ప్రతి అవయవము యేసు నామమును బట్టి కడగబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు కడగబడితేనే నీ పేరు ఆయన రాజ్యములో లిఖించబడుతుందండి. అదేంటండి, యేసు ప్రభువును నమ్ముకుంటేనే పరలోకం ఉందా? మరి పరలోకానికి అధిపతి ఆయన అయినప్పుడు ఆ అధిపతి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు నువ్వు కడగబడాలి. హల్లెలూయా. మనుషులందరినీ ఆయనే కలగజేసినప్పుడు ఆ మనుషులందరినీ మరలా తిరిగి తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన పెట్టిన నిబంధన ఏంటంటే ఒకడు నీట మూలముగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించాలి అని ఆయన ఒక కండిషన్ పెట్టాడు, ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే అది ఏమవుతుందండి, పాపముగా మార్చబడుతుంది. దేవుని మాట వినకపోవడమే పాపం. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకపోవడమే పాపం. ఏదైతే చెయ్యొద్దన్నాడో చెయ్యడమే పాపం. అర్థమైందండి? ఆదామవ్వలకు దేవుడు ఏమన్నాడు, అన్ని పనులు చేయండి, అన్ని చెట్ల పండు తినండి, కానీ ఈ ఒక్కటి తినొద్దన్నారు. ఏదైతే చేయొద్దన్నారో దాన్ని చేశారు. తినొద్దన్న పండు తిన్నారు కాబట్టి అది వారికి పాపముగా ఎంచబడ్డది. చేసిన పాపమును ఒప్పుకోలేదు, కప్పుకున్నారు, దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ దాచిపెట్టినటువంటి సందర్భంలో దేవుడు వారి పాపమును బహిర్గతం చేసి వారు శిక్షకు పాత్రులయ్యారు. మనము కడగబడాలని చెప్పండి, నీట మూలంగా కడగబడాలని చెప్పండి, ఆత్మ మూలంగా కడగబడాలని చెప్పండి, అగ్ని చేత కడగబడాలని చెప్పండి. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న ఒక్కొక్క జీవితం ఒక్కొక్క దగ్గర ఆగిపోతుందండి. కొంతమంది ఏం చేస్తుంటారండి, మారు మనసు పొంది నీట బాప్తిజం తీసుకున్నాక అయిపోయింది, ఇక పరలోక రాజ్యం పోతాం అనుకునే వాళ్ళు కొంతమంది. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు, మీరు ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. ఆమేన్. మీకు పరిశుద్ధాత్ముడు అవసరం. ఈదో పత్రికలు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ఎవరి సపోర్ట్? విత్ ద సపోర్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే పక్కనలోకి ఏమనిపిస్తుంది తెలుసా, పరలోకం దిగి వచ్చినట్టుగా దేవదూతలందరూ కలిసి ఒక చోట గుంపు కూడి దేవుని స్తుతిస్తున్నట్టుగా, దేవుని ఆరాధిస్తున్నట్టుగా ఆ గుంపు చూసిన వారికి కనబడుతుంది. అందుకే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి.
నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే తప్పిపోతున్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు? నీ కుడి వైపు నుండి నీకు బోధిస్తూ ఉంటాడు. నడవవలసిన మార్గము ఇదే నా కుమారుడా, ఈ మార్గంలో నడువు. ఆమేన్. నడవకూడని మార్గం ఇది నా కుమారుడా, ఈ మార్గం వైపు వెళ్ళకు. అన్యులు నిన్ను ప్రేరేపించుండగా, పాపమునకు మత్తుతకు రకరకములైనటువంటి కీడులకు ప్రేరేపిస్తుండగా నువ్వు అటువైపు వెళ్ళకు కుమారుడా, ఇది మార్గము, ఈ మార్గము నాకు విరోధమైన మార్గము, నీవు ఈ మార్గములో వెళ్ళు, ఈ మార్గము ఇరుకైనదిగా నీకు కనపడును, కానీ కొంత దూరం వెళ్ళక అది విశాలమైనదిగా ఉంటది. నా కుమారుడా, ఈ మార్గంలో నువ్వు వెళ్ళకు, ఈ మార్గము నీకు ఇప్పుడు విశాలంగా ఉంది, కానీ ముందెళ్ళక అది ఇరుకైనదిగా ఉంటది, నిన్ను ముంచివేస్తుంది. నా కుమారుడా, ఈ మార్గములో వెళ్ళొద్దు అని నీకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించినప్పుడు ఆయన మాటలు విని నువ్వు సన్మార్గంలో నడిచావా, నీ జీవితం క్షేమం. హల్లెలూయా. విరోధమైన మార్గంలో నడిచావా, నీవు నష్టంలో పడతావు, నీ కుటుంబాన్ని నష్టపరుస్తావు. అంతేనండి. ఒక వ్యక్తి ఏదన్నా తప్పిదంలో పడ్డాడు, ఏదన్నా లాస్ అయింది, లేకపోతే ఎక్కడన్నా బ్రేక్ అయిపోయింది ఆయన లైఫ్ అంటే, ఆయన ఒకడే కాదు, ఆయన అంటారు నాకేమైతే మీకేంది అంటారు. అనుకుంటాం అలా? అనుకుంటామమ్మా? నీకేమైతే నాకేంది అనుకుంటామా అంటారు. కానీ కుటుంబం అంతా కూడా, ఒక్కరికి ఏమైనా అయితే కుటుంబం అంతా బ్రేక్ అయిపోతుంది. హల్లెలూయా. అందుకే ఆయన కుటుంబాలను కట్టువాడు. నా యజమానుడు, నా కుటుంబ యజమానుడు, నా గృహమునకు అధిపతి, ఆయన నన్ను నడిపించువాడు, నా కేడము, నా కోట, నేను నమ్ముకొనదగిన నా దేవుడు. ఫైసల్లా. ఆయనలో నువ్వు జన్మించాలండి. ఈ జన్మ అంటే నువ్వు బతికున్నప్పుడే జన్మించాలి. చచ్చాక మళ్ళీ ఒక జన్మ జన్మిస్తా? నో. బ్రతికి ఉన్నప్పుడే నువ్వు నీటి మూలమున జన్మించాలి, మారు మనసు పొంది జన్మించాలి. ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు ఆ నీట బాప్తిస్మము తీసుకొని బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిజం ఇవ్వు అన్నప్పుడు ఆయన ఏం చేయబడ్డాడు? నింపబడ్డాడు. నీట పూర్తిగా ముంచబడాలి, పూర్తిగా ముంచబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకొని ఒక్కసారిగా ఆ యోర్దాను నది నుంచి ఇలా బయటకు వస్తుంటేనంట పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుంచి దిగివచ్చడం చూస్తున్నామంట. చెప్పండి కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చేయమంటున్నారు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నీవు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన అంటాడు, ఈ బిడ్డ నా ప్రియమైన బిడ్డ. ఆమేన్. నీవు సరి జీవించలేవనుకో, అయ్యో నా బిడ్డ ఇలా చేస్తుందేంది, అయ్యో నా బిడ్డ నా పేరుకు అవమానం కలగజేస్తుందండి, అయ్యో నా బిడ్డ నోరు కడగబడలేదు. పొద్దున్న నోరు కడగడంలో నోరు ఎలా ఉంటుందండి? వాసన కొడుతుంది. మరి నోరు కూడా పరిశుద్ధాత్మ మారు మనసు పొందక లోకపరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు కనిపిస్తుంది, ఈ నోరు కడగబడలా, ఈ నోరులో శుద్ధి లేదు, ఈ నోరు శుభ్రపరచబడలేదు, ఈ నోరు ప్రార్థనప్పుడు ప్రార్థన చేస్తుంది కానీ అపవిత్రమైన మాటలు పలుకుతూనే ఉంది, ఈ నోటిలో పరిశుద్ధత లేదు, ఈ చెవులకు పరిశుద్ధత లేదు, పనికిరాని మాటలన్నీ వింటుంది, పనికిరాని మాటలన్నీ మాట్లాడుతుంది. ఈ మాట చాలా డేంజర్ అండి. దేవుడు మనం మాట్లాడే ప్రతి మాట కంట ఒక దినం రోజున తీర్పులు అడుగుతాడంట. ఏమని అని తెలుసా? నీవు ఈ మాట మాట్లాడావు కదా, ఆ మాటకు అర్థమేందో లెక్కేందో చెప్పని అందరి ముందు అడుగుతాడట. అప్పుడు ఏం చేయాలి? ప్రభా అప్పుడు చెప్ప ప్రభా అనే రోజు రాకుండా ఉండాలంటే ఈ దినమే ఆ నోరు మార్చుకోవాలి, ఆ నోరు మార్చబడాలి, ఆ మాటలు మార్చబడాలి, ఆ విను మాటలు మార్చబడాలి, విని కుటుంబాలు చెడగొట్టేటువంటి మాటలు మార్చబడాలి. నీట బాప్తిజం పొందుకున్నావంటే, ఆత్మ బాప్తిజం పొందుకున్నావంటే నీవు యేసయ్య మనస్సును
ఆయుధంగా ధరించుకోవాలి అని చెప్పేసి పేతురు పత్రిక చెప్తున్నాడండి. యేసయ్య శరీర విషయంలో శ్రమ పొందాడు. ఆయన శ్రమ పొంది ఆత్మ విధంలో బలం పొందుకున్నాడు. ఆ బలమైనటువంటి మనస్సు నీవు కలిగి ఉండాలి. మీరు ఎక్కడన్నా చూసారండి యేసయ్యను ముఖం మీద ఉమ్మిన, అనకూడని మాటలు అన్నా, ఎక్కడన్నా ఒక్క మాట తిరిగి మాట్లాడారండి? ఒక్క చెడు మాట మాట్లాడారండి? ఎంత ఓర్పు కదా. చివరికి ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించండి. ఆ తగ్గింపు మనస్సు మనకుందా? ఆయన అంటున్నాడు, ఆ మనస్సును మీరు ధరించుకోండి. కష్టమా? యేసయ్యలా ఉండడం కష్టమా? ఏ వ్యక్తితోనన్నా మాట్లాడి విన్నామంటే కర్తం రేపటి దినం రోజున ఆ వ్యక్తి మాట్లాడిన మాటలతోనే నీ బుర్ర ఆలోచిస్తుంది. ఒకరి గురించి లేని వార్త ఈ చెప్పుడు, ఈ నోరు కొంతమంది కదుపు అదుపులో ఉండదు, కంట్రోల్లో ఉండదు. ఈ నాలుక నరం సడుగుతూనే ఉంటుంది. నాలుక ఇది ట్రాన్స్ఫార్మర్ కంటే బలమైంది. అందుకే ఈ నాలుకను తడపడానికి దేవుడు మరి ఆ నోట్లో లాలాచలమని పెట్టినట్టున్నాడు. ఎప్పటికీ నాలుక ఏం చేయాలండి? తడిగా ఉండాలి. పొలం ఎప్పుడు ఎలా ఉండాలండి? అమ్మ మంచి వ్యవసాయం చేస్తుంది కదా, పొలం ఎట్లుండాలి? తడుపుతూ ఉండాలి చెట్లను. పొలం నీళ్ళు ఉండదుగా. ఈ నాలుక ఎండికపోతే ఉంటుందా అండి? అందుకే అమ్మ మళ్ళీ బాటిల్ తీసింది నాలుక కానీ తడపాలి ఆ నాలుకను. అది లేకపోతే ఏం చేస్తుంది? కుటుంబాలు తగాదాలు పెడుతుంది, కుటుంబాలు కాల్చివేస్తుంది. కుటుంబాల్లో నీ వలన సమాధానం లేకుండా చేసేదే నీ నాలుక అయితే, ఈ దినం రోజున నీ నాలుకకు మారు మనసు రావాలి. నీ నాలుకకు పశ్చాత్తాపం రావాలి. కుటుంబాలు సమస్యలు బాధలు పెడుతున్నటువంటి నాలుక ఒకవేళ నీ నాలుక అయితే, నీ నాలుకకు పాప క్షమాపణ రావాలి. నీ నాలుక బ్లెస్ చేసే నాలుకలా ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అమ్మా నువ్వు చల్లగా ఉండు, దేవుడు నిన్ను దీవించును గాక. అమ్మా నువ్వు చల్లగా ఉండు, మంచి ఆరోగ్యాలతో ఉండు, దేవుడు నిన్ను దీవించును గాక. అమ్మా నువ్వు మంచిగా ఉండమ్మా, నువ్వు ఆయుష్కాలం పోసుకొని బ్రతుకమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక. నువ్వు ప్రార్థన పరుడు అయితే నీ నాలుక నుంచి, నీ నోట నుంచి వచ్చిన ఆ వాక్కు ఫలాలు పనిచేస్తాయి. అవతల వాడి చచ్చటోళ్ళకి వాడికి జీవం వస్తాయి. చచ్చటోళ్ళని బతికించండి, బతికున్నోళ్ళని చంపడం కాదు. ఇయ్యాలో రేపు అయ్యో కష్టాలు బాధల్లో ఉండి ఇక నేను సౌ బతుకుల్లో ఉంటానికి నేను చస్తానేమంటాను దగ్గరికి పోయి ప్రార్థన చేసి బ్రతికించు. మంచిగా బతుకుతున్నటువంటి కుటుంబాల మధ్య చిచ్చు మాటలు పెట్టి ఆ కుటుంబాన్ని కూల్చే నాలుకైతే ఆ నాలుకను దేవుడు ఒక దినం రోజున లెక్క అడగకంటే ముందు అది నేడే పశ్చాత్తాపము నుండి ఈ సర్వ శరీరానికి మలినం తెచ్చినటువంటి ఈ నాలుక వల్ల ఈ సర్వ శరీరానికి మలినం వచ్చిందని నువ్వేం చేయి? ఈ శరీరాన్ని కడుగు. ఎలా? నీట బాప్తిజం ద్వారా, ఆత్మ బాప్తిజం ద్వారా. ఆ తరువాత పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి దిగి వచ్చినప్పుడు అగ్ని అభిషేకము దిగుతుంది. ఆ అగ్ని అభిషేకము ద్వారా నువ్వేం చెయ్యి? నువ్వు సర్వ శరీరాన్ని కడుక్కో. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? కడుక్కుంటాడు. తల్లి ఏం చేస్తాడు తెలుసా అండి? బిడ్డను శుభ్రంగా స్నానం చేయించి ఫోటో వేసి వాడు నిద్రపోతాడు. అంత కడిగి లాస్ట్కి ఏం చెప్తుంది? నా కొండ, నా బంగారం, అమ్మా నా ఇత్తడి, నా వెండి, ఇంకా నా కోట, నా రాజా, నా హీరో, ఇంకేమంటారమ్మా నా తండ్రి అని చిట్టి కనగానే ప్రేమ భలే ఉంది. అంతేనా? మరి నీ తల్లిగా నువ్వు నీ బిడ్డనికి ఎంత ప్రేమ చూపెడుతున్నావో, నిన్ను కన్న దేవుడు ఉన్నాడే ఆయనకు నీ మీద రెట్టింతల ప్రేమ ఉంటుందండి. ఆయన అంటాడు, ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా బిడ్డ చుట్టూ తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభు భోజన కార్యక్రమం కొరకు వెళ్తుంది. ఇదిగో నా బిడ్డ దేవుని సంఘం, నా సంఘంలో వచ్చి వాక్యం ఉంటుంది. ఈ బిడ్డ యందు నేను సంబర పెడుతున్నానని దేవదూతలతో చెప్తాడు ఆయన. హల్లెలూయా. నిన్ను బట్టి సంతోషపడేలా ఉండాలా?
నిన్ను మనుషులను సంతోషపరచడానికి వద్దండి. ఇలా మనుషులను సంతోషపరచాలంటే ఇది తీసి ఇంత పెట్టాలా, లేకపోతే మనుషులను సంతోషపరచాలంటే ఇంత దాగబెట్టాలి ఇంటికి వచ్చారంటే. పేతురు పత్రికలో ఉండే తాగుబోతుల విందులు ఏంటండి? తాగుబోతుల విందులను ఇలా మేము అక్కడ ఆలేరు వాక్యం చెప్పినాను. ఏంటంటే అవి పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనము, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. ఏంటండి? అవతల వాళ్ళని సంతోషపరచాలని విందులు చేయాలి. ఈ మనుషుల్ని సంతోషపరచడానికి నువ్వు ప్రయత్నం చెయ్యకు. ఈ గుంపు ఏమైతే తెలుసా, ఒక రోజున నువ్వు వాడిని తృప్తిపరచలేకపోతే ఆ గుంపు నీ మీద పడే రోజు రావచ్చు. ఏంటండి? పాలు పోసి పెంచిన పాము కూడా ఏమవుతుందంటే ఒక రోజున కాటేస్తుందని సామెత లేదా? మనుష్యులను తృప్తిపరచాలని ఏనాడు చూడకు. ప్రేమగా ఉండు. చెప్పండి, ప్రేమ కలిగి ఉండు. మంచి చెప్పు వాళ్ళకు, మంచిగా వారిని తీర్చిదిద్దు, మంచిగా వారిని నువ్వు దేవుని వైపు నడిపించు. దేవుని సంతోషపెట్టడానికి నువ్వు ఇష్టపడు. ఒక దినం రోజున దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీటి మూలమున, ఆత్మ మూలమున, అగ్ని మూలమున జన్మించిన నిన్ను బట్టి ఆయన అంటాడు, అమ్మా నేను నిన్ను బట్టి సంతోషిస్తున్నాను, ఈవిడ నా ప్రియ బిడ్డ. అంతేనండి, ఈవిడ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. ఒకసారి గుండెని చేసుకుని, ప్రభువా నన్ను బట్టి నువ్వు సంతోషపడుతున్నావా? నా బ్రతుకు సంతోషం ఉందా? నన్ను మార్చు అని పశ్చాత్తాపం పొందు. ఆయన శరీరం భుజించడానికి, ఆయన రక్తమును స్వీకరించడానికి నువ్వు అయోగ్యుడిగా ఉంటే దేవుని సన్నిధానంలో ఇప్పుడు ఒక తీర్మానం చేసుకో. నాకు ఒక నూతనమైన జన్మ, ఆ జన్మ ఇదే కాలం. నేను నీటి మూలమున, ఆత్మ మూలమున జన్మించాను, అగ్ని మూలమున జన్మించాలి, పరిశుద్ధాత్మను జన్మించాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఒక కొత్త తీర్మానం చేసుకొని ప్రభు కొరకు నిలబడి